ఈరోజు మనం మాయదారి ముసల్ది రెండవ భాగం కథ ఏంటో తెలుసుకుందామా. మోసపోయిన ముగ్గురు డిలైలా కోసం వెతుకుతూ నగరం మూడు దిక్కులకి బయలుదేరారు. ఈలోగా డిలైలా తాను ధరించిన సూఫీ భిక్షపురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతుల పనిదానిలాగా దుస్తులు వేసుకుని తన చాకచక్యంతో బాగ్దాదు నగరాన్ని అట్టుడిగించడానికి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా సందడిగా ఉంది. లోపల మేళతాళాలు, పాటలు సాగుతున్నాయి. దీపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వీధి వాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాడిని ఎత్తుకుని నిలబడింది. వాడి ఒంటి నిండా వెండి, బంగారు, జరీగల దుస్తులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, ముత్యాల పేర్లు ఉన్నాయి. ఆ ఇల్లు బాగ్దాదు వర్తకులకి పెద్దది. లోపల ఆయన కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. వర్తకుడి భార్య పేరంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారం చేయడం మొదలెట్టాడు. అందుచేత ఆమె తన కొడుకుని బానిసదానికి ఇచ్చి అతిథులు వెళ్ళిపోయేదాకా ఆడిస్తుండమంది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసి ఆ కుర్రవాడి ఒంటి మీద నగలు కాజేయాలని నిర్ణయించుకుంది. ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసకు దగ్గరికి వెళ్ళి, నా ఇల్లు బంగారం కాను, ఆలస్యం కానే అయింది అని గట్టిగా అని ఒక చెల్లని నాణెం తీసి బానిస దాని చేతిలో పెట్టి, మీ పాత దాది ఉమాల్ ఖయర్ సలాములు చెప్పి వచ్చింది, అమ్మగారికి చెప్పిరా తల్లి అంది. బానిస నాణెం తీసుకుంటూ, అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలక మారం చేస్తారు, నేనలా వెళ్ళేదమ్మా అంది. చిట్టి తండ్రిని నేను పట్టుకుంటాలే అంది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దిలైలా ఆ పిల్లవాడితో సహా ఖాళీగా ఉన్న ఒక గొందిలోకి వెళ్ళి వాడి ఒంటి మీద ఉన్న నగలు, బట్టలు ఊడ్చేసి వాడిని తీసుకుని ఒక పెద్ద రత్నవర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుల పెద్ద యొక్క కొడుకుని గుర్తించి, మంచి బేరం తగిలిందనుకుని మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడు అక్కకు ప్రదానం చేస్తున్నారు. ఒక జత బంగారు గాజులు, 2 జతల బంగారు పంజేబులు, వరహాల చెవికమ్మలు, నగిషి వడ్డాణము కావాలి. అంతా కలిసి 1000 దినారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను, అంతదాకా అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అంది దిలైలా. అబ్బాయిని ఉంచనవసరం లేదు, ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకులు పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు బీభత్సంగా ఉంది. ఆయన భార్య కింద పడి దొల్లుతూ పుట్టెడు దుఃఖంలో ఉంది. పిల్లవాడు కనబడటం లేదు. వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవ, నా పిల్లవాడిని ఇక్కడ పెట్టావా, వాడి వంటి మీద నగలు దుస్తులు ఎక్కడా అని అడిగాడు వర్తకుల పెద్ద. నేను తమ ఇంటికి పంపిన 1000 దినారాల నగల మాట ఏంటి అన్నాడు నగల వర్తకుడు. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. వాళ్ళు గొడవ పడుతుండగా దిలైలా చేత మోసపోయిన ముగ్గురు అక్కడికి వచ్చారు. ఒకరి సంగతి ఒకరు విన్నాక అందరినీ మోసగించినది ఒకతేనని తేలిపోయింది. ఆ ముండ అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుడు పెద్ద. ఆ ముసల్దాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు. కానీ అలా ఎలా వెతకాలి? అందరూ కలిసికట్టుగా వెళ్ళి లాభం లేదు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా హజ్ మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం వేళకు గాడిద గల కుర్రవాడు మంగలి దుకాణం కేసి వస్తుండగా వాడికి దిలైలా కనిపించింది. వేషం మారినా వాడు ఆమెను గుర్తుపట్టి, దొరికావా దొంగ పినుగా అన్నాడు. అదేమిటి నాయనా అంది దిలైలా అమాయకంగా. నా గాడిదను నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు. ఎందుకలా అరుస్తావు? నీ గాడిదను నేను కాజేశాననుకుంటున్నావా? మంగలి మసూద్ దగ్గర ఉంచాను, మాట్లాడకుండా నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తాను అంది దిలైలా. ఇద్దరు మంగలి దుకాణం చేరారు. కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి మసూద్తో, నువ్వే కాపాడాలి నా తండ్రి అంది. ఏమిటి పిన్నమ్మా,
అసలు సంగతి చెప్పు అన్నాడు హస్ మసూద్. ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు. ఖాయిలా పడి చచ్చి బతికాడు. కానీ వాడి బుద్ధి చచ్చిపోలేదు. చిన్నప్పుడు వాడికి ఒక గాడిద ఉండేది. దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరింత. గాడిదో గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువ్వే మొదలుకొట్టాలి అంది దిలైలా. మంగలి దిలైలా నుంచి దినారం తీసుకుంటూ అదెంత పని? తల గొరిగేసి నిమ్మరసం అంటానంటే 3 పూటల్లో గుణం వస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాడిని పిలిచి వైద్యం చెయ్యి నాయనా, నీ రుణం ఉంచుకోనులే అంది దిలైలా. మసూదు దుకాణం బయటికి వచ్చి కుర్రవాడిని చూసి లోపలికి రా అన్నాడు. నా గాడిద అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అది నా దగ్గరే ఉందిలే. ఒక్క క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. నా గాడిద అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అది నా దగ్గరే ఉందిలే. ఒక్క క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. కుర్రవాడు వసారాలోకి అడుగు పెట్టగానే మసూద్ నౌకర్లు వాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కొట్టారు. మసూద్ వాడి తల నున్నగా గొరిగి నిమ్మరసం మర్దనా చేశాడు. కుర్రవాడు పెద్ద వెట్టున కేకలు పెట్టాడు. మసూద్ చికిత్స ముగించి లోపలికి వెళ్ళేసరికి ముసల్ది లేదు సరి కదా. దుకాణానికి సంబంధించిన కత్తులు, కత్తెర్లు, అద్దాలు, తల నూనెలు, మర్దనా నూనెలు, అత్తర్లు, కుర్చీలు, బల్లలు అన్నీ మాయమైపోయాయి. మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని, మీ అమ్మ ఎక్కడ్రా పిశాచంగాడా అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమైంది? నా గాడిదనిస్తాన్నావు, ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తల నిమురుకుంటూ. ఈ సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం దుకాణం చేరుకున్నారు. జరిగిందంతా విన్నాక ముసల్ది మంగలి మసూదును కూడా మోసగించినట్టు స్పష్టమైపోయింది. ముసల్దాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో మసూద్ కూడా చేరాడు. వాళ్ళు వీధుల వెంబడి తిరుగుతుండగా గాడిద గల కుర్రవాడికి దిలైలా మళ్ళీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ముసలి పీనుగ దొరికింది, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని పెద్దగా అరిచాడు. అందరూ కలిసి దిలైలాను పట్టుకుని ఖలీద్ ఇంటికి తీసుకుపోయి అక్కడ భటులతో మేం వెంటనే ఖలీద్ గారి దర్శనం చెయ్యాలి అని చెప్పారు. ఖలీద్ నిద్రపోతున్నాడని, ఆయన లేచే వరకు వాళ్ళని వేచి ఉండాలని భటులు చెప్పారు. వాళ్ళు మగవారిని ఆవరణలో కూర్చోమని దిలైలాను జనానాలో ఒక గదిలో పంపించారు. దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖలీద్ భార్య ఉండే గదికి వెళ్ళింది. ఆమె ఖలీద్ భార్యకు సలాం చేసి, మా బానిసలను మీ భర్త గారు 1200 దినారాలకు బేరం చేశారు. వాళ్ళను అప్పగించడానికి తెచ్చాను. ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది. వారు లేచేసరికి ఏ వేళవుతుందో అంది. ఆ సంగతి నాకు తెలియదు కానీ బానిసలను కొనాలని మాత్రం వారు నాతో ఎప్పుడో అన్నారు. ఇంతకు మీ బానిసలు ఎక్కడా అని అడిగింది ఖలీద్ భార్య. బయటే ఉన్నారు, కిటికీలోంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుటకగల వాళ్ళేనండి, అందుకు సందేహం అక్కర్లేదు అంది దిలైలా. ఖలీద్ భార్య కిటికీలోంచి చూసింది. బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తికరంగానే ఉన్నారు. ఆమె దిలైలాతో, డబ్బు నేనే ఇద్దును, కానీ నా దగ్గర ప్రస్తుతం 1000 దినారాలే ఉన్నాయి, ఏం చేసేది అంది. 1000 చాలు కదండి, 200 ముందే బయానాగా తీసుకున్నాగా అంది దిలైలా. ఆమె ఖలీద్ భార్య నుంచి 1000 దినారాలు తీసుకుని సలాం చేసి, కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. నాకు మా బానిసల ముఖాలు చూడ్డానికి చాలా బాధగా ఉంది. మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిన పంపేయండి అంది. ఖలీద్ భార్య దిలైలాను దొడ్డిదారిని పంపేసింది. ఖలీద్ నిద్ర లేవగానే ఆమె ఆయనతో, మొత్తానికి మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది. ఖలీద్ అంతా విని ఆశ్చర్యపోయి, బానిసేమిటి, బేరమేమిటి? నేనెవరికీ బయానా ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి? నేను ఆ ముసలావిడకు 1000 దినారాలు ఇచ్చేశాను. ఆమె మనకు అమ్మిన బానిసలు కింద ఉన్నారు అంది ఖలీద్ భార్య. ఖలీద్ కిందకి వెళ్ళి దుకాణదారులను, కలంకారీ వాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగలి మసూద్ను, గాడిద గల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి, మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు. ఇదేనా మాకు మీరు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫీ గారిని అడుగుతాం పదండి అన్నారు వాళ్ళు. అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు. ఆయనకు ముసల్ది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది. ఆయన ఖలీద్తో, మీ నిర్వాహం కింద ప్రతి ముసలితొత్తు యథేచ్ఛగా ఏ కొంపలోనైనా పడి చొరబడి అమాయక స్త్రీలను మోసగించవచ్చులా. నా భార్యకు జరిగిన మోసానికి ఏం సంజాయిషి ఇస్తారు అని అడిగాడు. ఖలీద్ బెదిరిపోయి, అయ్యా,
ఈ ముసల్దాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అని మిగిలిన వాళ్ళకేసి తిరిగి, మీలో ముసల్దాన్ని గుర్తించగల వారెవరు అని అడిగాడు. మా వెంట 10 మంది భటులు ఇచ్చారంటే దాన్ని పట్టి తెస్తామన్నారు వాళ్ళు ఖలీద్తో. వారు భటులను వెంట పెట్టుకుని కొద్ది దూరం వెళ్ళేసరికి దిలైలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోయింది. కానీ వారు వెంట తరిమి మరీ ఆమెను పట్టుకుని చేతులు వెనక్కి విరిచి కట్టి ఖలీద్ వద్దకు తీసుకుపోయారు. దిలైలా ఆట కట్టినట్టే కనబడింది. తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో తెలుసుకుందాం.